హాయ్ అండి. ఈరోజు నేను దోశలు, గుల్లశనగపప్పు, వేరుశనగగుళ్ళు పచ్చడి చేస్తున్నానండి. దానికోసం మినపప్పు, బియ్యం రాత్రి నానబెట్టుకుని రుబ్బేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చట్నీ కోసం బాండీ పెట్టుకుని అందులో సరిపడినంత ఆయిల్ పోసుకుని వేరుశనగగుళ్ళు వేసి వేయించుకోవాలండి. ఇవి దోరగా వేగే వరకు ఉంచుకొని అందులో గుల్లశనగపప్పు కూడా వేసేసుకోవాలండి. వేసుకొని కొంచెం కలుపుకొని దాన్ని మిక్సీ జార్లో వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత అదే బాండీలో కొంచెం వాటర్ పోసుకొని అందులో పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోవాలండి. వేసుకొని అవి బాగా ఉడికే వరకు ఉంచుకొని అవి ఉడికిన తర్వాత ఇవి కొంచెం మిక్సీ జార్లో వేరుశనగగుళ్ళు, ఉప్పు, తర్వాత ఈ మిరపకాయలు అన్నీ వేసేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలండి. తర్వాత దీనిలో ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు పోపు వేసుకోవాలండి. అంతేనండి, పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి దోశ రెడీ అయిపోయిందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.